హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కటింగ్, చిప్పింగ్, పైపింగ్ అయితే చేస్తున్నాము. ఏంటంటే ఇక అన్న మళ్ళా మిషన్ అయితే రిపేర్ వచ్చింది. సో ఇది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, కటింగ్ పట్టేటప్పుడు అయితే కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి. అంటే ఒకళ్ళు చిప్పింగ్ చేసుకున్నా ఒకళ్ళు కటింగ్ పట్టుకుంటుంటారు. అన్నకైతే షాక్ కొట్టింది, ఇది రెండోసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక వైర్ మొత్తం పచ్చిగా అయిపోయింది. అక్కడ కాకుండా ఇక్కడ హ్యాండిల్ దగ్గర అయితే షాక్ కొట్టింది. ఇగో ఈ వైర్ అయితే కాలిపోయింది. ఈ వైర్ కాలిపోయి అయితే అన్నకైతే షాక్ కొట్టింది. అన్న మాటల్లోనే ఒకసారి వినండి. చెప్పనా? మిషన్ పట్టేటప్పుడు వైరు జాగ్రత్తగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మంచిగా ఉందా అనుకోని పట్టుకునేటప్పుడు హ్యాండిల్ దగ్గర తప్పనిసరి చూసుకోవాలి. నాకు ఇప్పుడు మిషన్ పట్టేటప్పుడు నాకు సడన్గా షార్ట్ కొట్టేసింది. నేను కింద పడిపోయినా. ఎందుకు ప్రాబ్లం వచ్చినా చూస్తే వైర్ ప్రాబ్లం వచ్చింది. కింద కాలిపోయింది. డౌట్ వచ్చింది. పడుతూ మిషన్ ఆగింది. ఏంది తేడా అని చూస్తే వైర్ ప్రాబ్లం. అందుకే వెనుక ముందు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇంకొకరికి ఎవరైనా సరే, నా సొడైనా ఎవరైనా సరే పట్టేటప్పుడు మిషన్ వైర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇట్లా టేపులు వేస్తాం, పచ్చిగా ఉంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా డేంజర్ ఉంటుంది. అందుకే వెనుక ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, అన్న మాటల్లోనే ఏంటంటే కటింగ్ పట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము కటింగ్ అయితే ఎప్పుడు పట్టాలంటే, ఇప్పుడైతే నేను వివరంగా చెప్తా వినండి. ఇట్లా పచ్చిగా అయితే ఉండకూడదు. కటింగ్ పట్టేటప్పుడు అయితే ఇట్లా పచ్చిగా ఉంటే ఏమవుతుందంటే, మనం టేబుల్ వేస్తాము, ఆ పచ్చిలో అయితే కింద అయితే టేప్ అనేది ఉండిపోతుంది. సో షాక్ కొట్టి కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేమైతే మ్యాక్సిమం స్టూల్ మీద కాకుండా నిచ్చెన మీద అయితే కటింగ్ అనేది పడతాడు అన్న. అయితే చాలామంది ఏంటంటే షూల మీదనే పడతారు. మాదైతే మార్బుల్ కటింగ్ కాబట్టి మాకు కొంచెం సేఫ్గానే ఉంటాము. హ్యాండ్ కటింగ్ ఉంటే మస్తు ప్రాబ్లం అవుతుంది. అది ఏదైతే అంటే షాక్ కొట్టి కింద పడిపోయినా మిషన్ అయితే ఆఫ్ కాదు. ఇదైతే కంట్రోల్ అనేది కిందనే ఉంటుంది, మన చేతికానే. చేతి తీసినామనుకో ఆన్ ఆఫ్ అయిపోతుంది. అదేందో ఒకసారి ఇట్లా బటన్ దబాయించినాం అనుకో ఆన్ అవుతుంది. మళ్ళీ మనం బంద్ చేసిన దాకా బంద్ కాదు. కొన్ని మిషన్లు అలా ఉన్నాయి. కొన్ని మిషన్లకు కంట్రోల్ అయితే చేతిలోనే ఉంది ఇప్పుడు వచ్చే మిషన్లకు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, కటింగ్ పట్టేటోళ్ళు కొంచెం సేఫ్గా అయితే ఉండండి. మనం మిషన్ వాడుతున్నామంటే మిషన్ గురించి మనకు ఎంతో కొంత తెలిసి అయితే ఉండాలి. కార్బన్లు పోయినాయి అనుకో, మనమే కార్బన్లు మార్చుకోవచ్చు. అలాగే స్విచ్ పోయినా స్విచ్ మార్చుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనంతటా మనమే చేసుకోవాలి. మళ్ళీ మాటికి షాపు పోకుండా ఉండడానికి అయితే అన్న అయితే అన్ని రకాలుగా ప్రయత్నించిండు. ఇప్పుడు మిషన్ ఓకే అయిందా లేదైతే తెలుస్తుంది ఆన్ చేసి చూస్తే. సో మీరు చేసే ఏ కటింగ్ మిషన్ అయితే వాడుతుర్రో అక్కడైతే మీరు మిషన్ ఆపరేటింగ్ మీకు మొత్తం వచ్చా రాదా కింద కామెంట్ చేయండి. అన్నకైతే మొత్తం వచ్చు. ఒక ఏమంటే ఆల్మిచర్ ఒకటి, వైండింగ్ ఒకటి వేయడు. మిగిలినవి మొత్తం అన్నం చేసుకుంటాడు. అవునా? అన్ననే చేసుకుంటాడు మొత్తం రిపేర్ అయితే. అన్నలాగే మీరు కూడా ఇలానే రిపేర్ చేసుకుంటారా? రిపేర్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి అప్డేట్ వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.